ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంటర్ సెకండ్ ఇయర్లో జాగ్రఫీ నుండి సెకండ్ లెసన్ అంటే 12th లెసన్ అండి. మనకు ప్రధాన నది వ్యవస్థ చూడండి. ఇక్కడ 11th లెసన్ ప్రధాన నది వ్యవస్థ. ఆల్రెడీ భారతదేశం భౌతిక స్వరూపాలు ఈ లెసన్ గురించి అయితే లాస్ట్ వీడియోస్లో అయితే మనం నేర్చుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి ప్రధాన నది వ్యవస్థ అంటే మనకు నదులు ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఏ నది ప్రవహించడం అయితే జరిగింది, ఏ రాష్ట్రంలో జన్మించింది, నెక్స్ట్ ఎక్కడ కలుస్తుంది, ఎన్ని నదులు ఉన్నాయి, వీటన్నిటి గురించి కంప్లీట్గా డీటెయిల్గా అయితే ఈ క్లాస్లో అయితే మనం నేర్చుకుందాం. సో ఇక్కడ వరల్డ్ జాగ్రఫీ నుంచి నేనైతే స్కిప్ చేస్తానండి. ఎందుకు స్కిప్ చేస్తానంటే ఫస్ట్ ఇండియన్ జాగ్రఫీ నేర్చుకుందాం. ఆల్రెడీ ఇవన్నీ కూడా 10th క్లాస్ 9th 8th క్లాస్కి రిలేటెడ్గా ఉండే టాపిక్స్. ఆల్రెడీ మనము ఈ లెసన్స్లో కొన్ని అక్కడక్కడ చూసామే నేర్చుకున్నామే అనే చిన్న థాట్ అయితే మీకు రావచ్చు. సో ఈ లెసన్స్ చేయడానికి అయితే రీజన్ తొందరగా అయిపోతుందా అండి, అందుకనేసి ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కంప్లీట్ అయ్యాయి అనుకోండి, నెక్స్ట్ వరల్డ్ జాగ్రఫీ అనేది నేర్చుకుందాం. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు కంటెంట్ అనేది అర్థమవుతుంది. స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తూ వెళ్తే ఏది అర్థం కాదు మధ్యలో. అండ్ ఇది వచ్చేసి టెక్స్ట్ బుక్ కాస్ట్ అడిగారండి. కాస్ట్ వచ్చేసి దీని బ్యాక్ సైడ్ ఉంటుంది, ఎందుకంటే బ్యాక్ సైడ్ 272 ఉంటుంది. సో లేట్ చేయకోకుండా మన క్లాస్ అయితే స్టార్ట్ చేయబోదు. లైక్ చేయండి, అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం జాయిన్ అవ్వండి, అంటే మెంబర్షిప్ అనేది తీసుకోండి. మెంబర్షిప్ అంటే అది ఏం లేదండి, జస్ట్ మీ నుండి నాకు కొంచెం అమౌంట్ అనేది వస్తుంది. షార్ట్కట్లో చెప్పాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లుగా అయితే మీ నుండి కొంచెం అమౌంట్ అనేది వస్తుంది అన్నమాట. సో అది మంత్కి 29 or 59 అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే జాయిన్ అవ్వండి. సో లేట్ చేయకోకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. చలో మరి. అండ్ ఇంకో విషయం అండి, మీరు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యారు కదా, అక్కడ పీడిఎఫ్ అనేది సెండ్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. ఎందుకంటే క్లాసెస్ చేయాలి ప్లస్ పీడిఎఫ్ అనేది రెడీ చేయాలి. అండ్ ఇంకొకటి మర్చిపోయి మనం అక్కడక్కడ ఇట్లా అండర్లైన్ వేసి ఉంటాము, లెసన్ చెప్పేటప్పుడు అండర్లైన్ అనేవి చేస్తుంటాము కదా, అవన్నీ రబ్ చేసి మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. కొద్దిగా లేట్ అయినా సరే మీకు ఖచ్చితంగా ప్రొవైడ్ అనేది చేస్తాను. ఓకే అండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ప్రధాన నది వ్యవస్థ లెసన్ వచ్చేసి ప్రధాన నది వ్యవస్థ. మనకు నదుల వ్యవస్థలు అనేవి ఎక్కడున్నాయండి దాని గురించి అయితే చూద్దాం. ఫస్ట్ మనకు జీవనది వ్యవస్థ, వర్షాధారిత నది వ్యవస్థ అని 2 టైప్స్ ఉంటాయి. జీవనది వ్యవస్థ, వర్షాధార నది వ్యవస్థ. మరి ఈ 2 టైప్స్లో ఫస్ట్ వన్ ఏంటిది, జీవనది వ్యవస్థ. దాని గురించి అయితే ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో నది వ్యవస్థను ప్రధానంగా ఎన్ని రకాలుగా విభజించారు, ఇందాకే మనం చెప్పుకున్నాం. 2 రకాలుగా అయితే వర్గీకరించారు. అందులో ఏంటి, జీవనది వ్యవస్థ, వర్షాధార నది వ్యవస్థ. ఈ 2 నది వ్యవస్థల వల్ల మన భారతదేశం అనేది వ్యవసాయం పరంగాను, అలా పారిశ్రామిక పరంగాను, అలాగే ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది, అంటే లబ్ధి అనేది పొందుతుంది. ఈ 2 నది వ్యవస్థల ద్వారా మన భారతదేశం వచ్చేసి అటు పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా ప్లస్ రవాణా పరంగా కూడా చాలా లబ్ధి అనేది పొందుతుంది. ఈ వ్యవసాయ రంగానికి అవసరమైన ఒండ్రుమట్టి నేల, అల్యూవియల్ సాయిల్స్ ఉంటాయి కదా, ఈ అల్యూవియల్ సాయిల్స్ అలాగే డెల్టాస్ ఈ నది వ్యవస్థ ద్వారానే మనకు సమకూరుతున్నాయి ఈ 2 నదుల వల్ల. ఫస్ట్ వన్ జీవనది వ్యవస్థ. క్లాస్ వినేటప్పుడు మీ మైండ్ అంతా కూడా క్లాస్ మీద పెట్టండి, ఎందుకంటే ప్రతిదీ కూడా మనం ఇక్కడ బోర్డు ఉపయోగించలేదు. సో బోర్డు ఉపయోగిస్తే మనకు కొంచెం అర్థమయ్యేది. ఇక్కడ చదువుకుంటూ వెళ్తున్నాము, ప్లస్ చదివేటప్పుడే మనం అర్థం చేసుకోవాలండి. ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అనేది కంప్లీట్ చేస్తాము, ఈజీగానే ఉన్నాయి, ఏది పెద్ద కష్టం ఏమి అనిపించలేదు. ఇంకా నెక్స్ట్ ప్రపంచం జాగ్రఫీగా చూసుకుంటే ఏదైనా కొంచెం టఫ్గా ఉండొచ్చు, కానీ ఇది మాత్రం ఈజీగానే ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ లింక్ టాపిక్స్ మనం చదివేస్తాం కదా, ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ అండి, మీరు క్లాసెస్ రివిజన్ చేయాలనుకున్నప్పుడు నేను ఎవ్రీ వీడియోలో కూడా మీకు ఒకటే చెప్తాను, ఏవి కూడా చెత్తగా ఉండేవి మీరు అస్సలు మైండ్లో తెచ్చుకోవద్దు. ఫస్ట్ వన్ ఏంటిది, నోటిఫికేషన్ వస్తుందా రాదా, ఒకవేళ వస్తే మనం ఎంతవరకు దానికి సిద్ధంగా ఉన్నాము, సిలబస్ అనేది కంప్లీట్ చేసుకున్నామా లేదా. సిలబస్ ఎప్పుడైనా సరే మీ దగ్గర పెట్టుకోవాలి, ఒక జిరాక్స్ కాపీ లాగా తీసుకొని సిలబస్ పెట్టుకోండి. లేదా ఆల్రెడీ మన ఛానల్లో తెలుగులోని ట్రాన్స్లేట్ చేసి నీట్గా ఒక వీడియో అనేది చేస్తాను, అది చూడండి. ఒక ప్రణాళిక పరంగా టైంని మేనేజ్ చేసుకొని ఎంతవరకు సమయం మీరు ఉపయోగించుకుంటారో అంతవరకు చదవండి. అండ్ మీకు ఇంపార్టెంట్, మీకు క్లియర్గా అర్థమయ్యే వీడియోస్, యాప్స్ మాత్రమే పర్చేస్ చేయండి. కావలసిన బుక్స్ మీరు తెచ్చుకొని మీ పక్కన ఉండాలి.
ఇంకా అంతే అండి. ఇంకా మధ్యలో అనవసరమైన విషయాలు మాత్రం, అనవసరమైన న్యూసెస్ కానీ ఏది చూడకండి. ఇది అండి నేను చెప్పేది. ఓకే, లేట్ అయింది. జీవనది వ్యవస్థ. జీవనది వ్యవస్థ అంటే ఇయర్ అంతా కూడా మనకు సంవత్సరం అంతా కూడా నీటి ప్రవాహం కలిగిన నదులనే జీవనదులు అంటారు. ఇక్కడ చూడండి, జీవ అంటే ఏంటి, మనం అంటే సంవత్సరం పొడవునా నీటి ప్రవాహం కలిగిన నదులే జీవనదులుగా చెప్పవచ్చు. ఈ నదులు వర్షాకాలంలో వర్షపు నీటి ప్రవాహము, ఇతర కాలాలలో అలాగే పర్వత శిఖరాలలో మంచు కరిగిన నీటి ప్రవాహం అనేది కలిగి ఉంటాయి. అంటే వర్షాకాలము ప్లస్ పర్వత శిఖరాలలో మంచు ఉంటుంది కదా, ఆ మంచు యొక్క కరిగిన నీటి ప్రవాహం అనేవి కలిగి ఉంటుంది. అందువల్లనే వీటిని జీవనదులుగా వ్యవహరించబడుతూ ఉన్నారు. భారతదేశంలో హిమాలయ నదులైన గంగా, సింధు, బ్రహ్మపుత్ర వీటి ఉపనదులు జీవనదులుగా వ్యవహరించబడుతున్నాయి. మన యొక్క ఇండియాలో హిమాలయ నదులైన ఏంటి, గంగా, సింధు, బ్రహ్మపుత్ర వీటి ఉపనదులు, ఈ గంగా, సింధు, బ్రహ్మపుత్ర అలాగే వీటి ఉపనదులు జీవనదులుగా వ్యవహరించబడుతున్నాయి. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ వర్షాకాలంలో వర్షపు నీటి ప్రవాహంతో ప్లస్ హిమాలయ పర్వత శ్రేణులలోని మంచు నీటి ప్రవాహాన్ని సంవత్సరం పొడవునా కలిగి ఉంటాయి. ఈ వర్షాకాలంలో వర్షపు నీరు ప్లస్ మన పర్వతాలలోని యొక్క మంచు ఉంటుంది కదా, ఆ నీటి ప్రవాహం అంతా కూడా సంవత్సరం పొడవునా కలిగి ఉంటాయి. ఫస్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ గంగా నది. మన హిమాలయ నదులైన గంగా నది గురించి చూద్దాం. ఈ గంగా నది ఉత్తరాఖండ్ హిమాలయాలలో గంగోత్రి హిమాని నదం దగ్గర అలకనంద, భగీరథ అనే 2 పాయలుగా పుట్టి కొంత దూరం ప్రవహించి చివరకు ఒక చోట గంగా నదిగా కలుస్తుంది. ఎక్కడ, దేవప్రయాగ. గంగా నది ఉత్తరాఖండ్ హిమాలయాలలో గంగోత్రి హిమాని నది దగ్గర అలకనంద, భగీరథ అనే 2 పాయలుగా పుట్టి కొంత దూరం ప్రవహించి చివరకు దేవప్రయాగ అనే చోట ఒకటిగా కలిసి గంగా నదిగా పిలువబడుతుంది. అర్థమైందా? ఈ నది భారతదేశంలో ప్రవహిస్తున్న నదులలో అత్యంత పొడవైన నది ఏదండి, గంగా నది. భారతదేశంలో ప్రవహిస్తున్న నదులలో అత్యంత పొడవైన నది గంగా నది. దీని యొక్క మొత్తం పొడవు ఎంత ఉందో చూడండి, 2525 కిలోమీటర్లు అయితే ఉంది. గంగా నది యొక్క పొడవు 2525 కిలోమీటర్స్. మరి ఈ నది పరివాహక ప్రాంతం చూసుకుంటే 8,61,404 చదరపు కిలోమీటర్ల అయితే విస్తరించి ఉంటుంది. ఈ నది పరివాహక ప్రాంతము సుమారుగా ఎన్ని చదరపు కిలోమీటర్స్ ఉంది, 8,61,404 చదరపు కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ నది భారతదేశంలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అలాగే బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహించి బంగ్లాదేశ్లోకి ప్రవహించి చివరకు ఎక్కడ కలుస్తుంది, బంగాళాఖాతంలో అయితే కలుస్తుంది. ఈ నది మన ఇండియాలో మెయిన్గా ఎక్కడెక్కడ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం గుండా అయితే ప్రవహిస్తుంది. బంగ్లాదేశ్లోకి వెళ్ళి లాస్ట్కి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది గంగా నది. ఈ నదిపై పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక ఆనకట్టను, దీన్ని ఫరక్కా బ్యారేజ్ని నిర్మించి ఈ నీటిని హుగ్లీ నదికి మళ్లించడం అనేది జరుగుతుందండి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఫరక్కా అనే బ్యారేజ్ అనేది నిర్మించారు. ఈ నీరు అనేది హుగ్లీ నదికి మళ్లించడం జరిగింది. ఈ నది యొక్క ప్రధాన ఉపనదులు ఏంటి, యమున, కోసి, రామ్గంగా, గోమతి, బాగ్రా, గండక్, మహానంద, సోను. ఇవన్నీ కూడా వేటికి ఉపనదులు, గంగా నది యొక్క ఉపనదులు. ఒక్క సోన్ అనే నది మాత్రమే దక్షిణం వైపు నుండి హిమాలయాల నుండి అయితే ప్రవహించిన ఏకైక ఉపనది. ఈ ఒక్క సోన్ అంటే ఈ సోన్ అనే నది దక్షిణం వైపు నుండి వచ్చి హిమాలయాల నుండి ప్రవహించని ఏకైక ఉపనది ఇది. ఇది గుర్తుపెట్టుకోవాలి, సోన్. మిగతా అన్ని ఉపనదులు చూసుకుంటే హిమాలయాల నుండి వచ్చి గంగా నదిలో కలుస్తాయి. బట్ ఇది ఏంటంటే డిఫరెంట్, దక్షిణం వైపు నుండి వచ్చి హిమాలయాల నుండి ప్రవహించదు, ఇది ప్రవహించదు. ఇక్కడ ప్రవహించే నదులు ఇవన్నీ కూడా. ఈ నది భారతదేశం నుండి బంగ్లాదేశ్లోనికి ప్రవేశించిన తరువాత పద్మ అనే పేరుతోనూ అలాగే బ్రహ్మపుత్ర నదితో కలిసిన తర్వాత మేఘ్నాగాను పిలువబడుతుంది. ఈ గంగా నది ఫస్ట్ ఇండియా నుండి బంగ్లాదేశ్లోకి ప్రవేశించిన తర్వాత దాని నేమ్ అనేది పద్మ అనే పేరుతో అయితే ఉంటుంది. అలాగే బ్రహ్మపుత్ర నదితో కలిస్తే ఆ తర్వాత ఏమవుతుంది, ఈ పేరు మేఘ్నాగా అయితే పిలుస్తుంది, అంటే పిలువబడుచున్నది.
గంగా మైదానం ఏర్పాటులో గంగా, దీని ఉపనదులు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ నది ప్రపంచంలోని అతి వేగంగా విస్తరిస్తున్న గంగా డెల్టాను ఏర్పరిచింది. గంగా నది, ఈ గంగా నది గురించి అయితే ఇది. నెక్స్ట్ సింధు నది. అండ్ ఈ నది చూడండి ఇంపార్టెంట్ ఇక్కడ ఎవ్రీ లైన్ కూడా. ఈ నది వచ్చేసి టిబెట్ హిమాలయాన్ని మానస సరోవరం సరస్సు పశ్చిమ వైపున 5180 మీటర్ల ఎత్తులో అనేది జన్మిస్తుంది. సింధు నది టిబెట్ హిమాలయాలలోని మానస సరోవరం సరస్సు పశ్చిమ వైపున 5180 మీటర్ల ఎత్తులో అయితే జన్మిస్తుంది. హిమాలయాలలోని భారతదేశ రెండవ ప్రముఖ నది వ్యవస్థనే సింధు నది. రెండవ ప్రముఖ నది వ్యవస్థ సింధు నది. దీని మొత్తం పొడవు చూడండి 2880 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. దీని మొత్తం పొడవు, సింధు నది మొత్తం పొడవు ఎంత? 2880 కిలోమీటర్స్. ఈ నది భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రవేశించి ఈ రాష్ట్రంలోనే మాత్రమే కాకుండా చివరకు పాకిస్తాన్ దేశంలో ప్రవేశిస్తుంది. ఫస్ట్ వన్ మన ఇండియాలో చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలోనే కాకుండా నెక్స్ట్ చివరికి లాస్ట్గా పాకిస్తాన్ దేశంలోకి ప్రవేశిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో ప్రధానంగా లదాఖ్, బలిస్తాన్ ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది ఈ సింధు నది. ఈ నది భారతదేశంలో 709 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అండ్ ఈ నదికి 11,65,000 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతం అయితే ఉంటుంది. ఇక్కడ చిన్న మ్యాప్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఇక్కడ సింధు నది అండ్ నెక్స్ట్ గంగా, బ్రహ్మపుత్ర నదులు, మన యొక్క ఈ నదులు నర్మదా కానీ తపతి నది, ఇవన్నీ కూడా వర్షాధారిత నది వ్యవస్థ. ఇవన్నీ జీవనదులు అయితే ఇవన్నీ కూడా వర్షాధారిత నదులండి. ఈ నర్మదా, తపతి, గోదావరి, కృష్ణ ఇవన్నీ కూడా. ఈ సింధు నది లోతైన లోయలకు, గోర్జులకు ప్రసిద్ధి. సింధు నది లోతైన లోయలకు, నెక్స్ట్ గోర్జులకు ప్రసిద్ధి. ప్రపంచంలోనే గోర్జున కైలాస్ ఈ నది పరివాహక ప్రాంతంలోనే ఉంది. ప్రపంచంలోనే ప్రముఖమైన గోర్జున కైలాస్ ఈ నది పరివాహక ప్రాంతంలోనే ఉంది. సింధు మైదానం ఏర్పడడంలో ఈ నది అనేది ప్రధాన భూమికకు పోషిస్తున్నది. మరి ఈ నది యొక్క ప్రధాన ఉపనదులు ఏంటి? సట్లెజ్, జీలం, చీనా, బియాస్, రావి. 10th క్లాస్లో ఉంది కదా. సో ఈ నది యొక్క ప్రధాన ఉపనదులు ఏంటంటే సట్లెజ్, జీలం, చీనా, బియాస్, రావి. ఈ ఉపనదులలో అతిపెద్ద ఉపనది ఏది? సట్లెజ్. ఇక్కడ ఉండే ఉపనదులలో అన్నిటికంటే పెద్దది సట్లెజ్ ఉపనది. ఈ నదీ వ్యవస్థలో భారతదేశం ద్వారా ప్రవహించే వాటిలో ముఖ్య ఉపనది కూడా సట్లెజే. భారతదేశం ద్వారా ప్రవహించే వాటిలో ముఖ్య ఉపనది కూడా సట్లెజే. ఈ నది జమ్మూ కాశ్మీర్ నుండి పాకిస్తాన్ దేశంలోకి ప్రవేశించి పాకిస్తాన్లో ఉత్తర దక్షిణాలుగా ప్రవహించి చివరకు పాకిస్తాన్ దేశంలోని కరాచీ పట్టణం వద్ద అరేబియా సముద్రంలో అయితే కలుస్తుంది. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది. ఇక్కడ సింధు నది కంప్లీట్ అయింది కదా అండి. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది. సింధు నది మాదిరిగానే ఈ నది కూడా టిబెట్ హిమాలయాల్లోని మానస సరోవరం వద్ద తూర్పున పుడుతుంది. చిన్నపాటి కన్ఫ్యూజన్ మీకు ఇక్కడ ఏంటి, ఇక్కడ బ్రహ్మపుత్ర నది వచ్చేసి సేమ్ ప్లేస్ టిబెట్ హిమాలయాల్లోని మానస సరోవరం. మరి సింధు నది కూడా సేమ్ ప్లేస్, ఇక్కడ డిఫరెంట్గా ఉంది చూడండి. బ్రహ్మపుత్ర నది తూర్పు వైపున, సింధు నది పశ్చిమ వైపున. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు, చూసుకోండి. మరి ఈ నది వచ్చేసి దూరం చూడండి 2900 కిలోమీటర్ల దూరం అయితే ప్రయాణిస్తుంది. బ్రహ్మపుత్ర నది 2900 కిలోమీటర్స్ దూరం ప్రయాణిస్తూ ఉంటుంది. ప్రధానంగా చెప్పాలంటే చైనాలోని టిబెట్, భారత్, బంగ్లాదేశ్ దేశాలలో అయితే ప్రవేశిస్తుంది. బ్రహ్మపుత్ర నది ప్రధానంగా ఎక్కడండి? చైనాలోని టిబెట్, అలాగే మన యొక్క భారతదేశ, బంగ్లాదేశ్ ఈ దేశాలలో అయితే ప్రవహిస్తుంది. ఏది? బ్రహ్మపుత్ర నది. ఈ నది అనేది జన్మించిన తర్వాత టిబెట్లో చాలా కిలోమీటర్ల దూరం తూర్పుకు ప్రయాణిస్తుంది. అలా ప్రయాణించి అరుణాచల్ ప్రదేశ్లో మలుపు తిరిగి భారతదేశంలోకి ప్రవేశిస్తుంది ఈ నది. ఈ భారతదేశంలో ప్రధానంగా 885 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది. ఈ నది అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలలో మాత్రమే ప్రయాణిస్తుందండి.
బ్రహ్మపుత్ర అరుణాచల్ రాష్ట్రంలోకి ప్రవేశించిన వెంటనే షియాంగ్ అనే నదితో కలిసి కొంత దూరం ప్రయాణించి దిహాంగ్ అనే ప్రాంతం వద్ద దిహాంగు, లోహిత్ అనే నదులతో కలుస్తుంది. చూడండి, ఇక్కడ ఈ నది అనేది అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలలో మాత్రమే ప్రయాణిస్తుంది. బ్రహ్మపుత్ర అరుణాచలం రాష్ట్రంలోకి ప్రవేశించిన వెంటనే షియాంగ్ అనే నదితో కలిసి కొంత దూరం ప్రయాణించి దిహాంగ్ అనే ప్రాంతం వద్ద మళ్ళీ దిహాంగు, లోహిత్ అనే నదులతో కలుస్తుంది. ఈ నది మొత్తం పరివాహక ప్రాంతం చూడండి 5 లక్షల చదరపు కిలోమీటర్లు. బ్రహ్మపుత్ర నది యొక్క పరివాహక ప్రాంతము 5 లక్షల చదరపు కిలోమీటర్లు. ఈ బ్రహ్మపుత్ర నది అస్సాం గుండా ప్రవహిస్తున్నప్పుడు దీని పరిమాణం అనేది గణనీయంగా పెరుగుతుంది. ప్రధానంగా తీస్టా ఉపనది వల్ల ఈ నదిలో ప్రవహించే నీటి పరిమాణము విపరీతంగా పెరిగి లోతైన నది ప్రవాహంగా మారుతుంది. అస్సాం రాష్ట్రం నుండి చివరకు బంగ్లాదేశ్ దేశంలోకి ప్రవహించి కొంత దూరం తర్వాత గంగా నదితో కలిసి చివరకు అరేబియా సముద్రంలో కలుస్తుంది. చూడండి ఎంత క్లియర్గా ఉంది ఇక్కడ. తీస్టా ఉపనది వల్ల ఈ నదిలో ప్రవహించే నీటి పరిమాణం అనేది విపరీతంగా పెరిగి లోతైన నది ప్రవాహంగా అయితే మారుతుంది. అస్సాం రాష్ట్రం నుండి చివరకు బంగ్లాదేశ్లోకి ప్రవేశించి కొంత దూరం తర్వాత గంగా నదితో కలిసి చివరకు ఎక్కడ కలుస్తుందండి? అరేబియా సముద్రంలో కలుస్తుంది. మగవారి పేరు పైన పిలువబడుతున్న భారతదేశంలో ఏకైక నదినే బ్రహ్మపుత్ర నది. బ్రహ్మ అంటే మగవారి పేరు కదా, బ్రహ్మదేవుడు. ఈ మగవారి పేరు మీద పైన పిలువబడుతున్న భారతదేశంలో ఏకైక నదినే బ్రహ్మపుత్ర నది. మరి దీని యొక్క ఉపనదులు ఏంటి? తీస్టా, షియాంగు, దిహాంగు, లోహిత్. బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులు తీస్టా, షియాంగు, దిహాంగు, లోహిత్. ఇవి మనకు జీవాధారిత నది వ్యవస్థ. నౌ ప్రజెంట్ వర్షాధారిత నది వ్యవస్థ. ఈ రకానికి చెందిన నదులు వర్షాకాలం మాత్రమే నీటి ప్రవాహం అయితే కలిగి ఉంటాయి. వర్షాధారిత అంటేనే చూడండి, వర్షాకాలం మాత్రమే నీటి ప్రవాహం అనేది కలిగి ఉంటుంది. అందువల్లనే ఈ నదులకు వర్షాధారిత నదులు అనేసి పిలుస్తారు. సాధారణంగా చెప్పాలంటే వేసవి ఋతువులో ఈ నదులు ఎలాంటి నీటి ప్రవాహాన్ని అయితే కలిగి ఉండక ఎండిపోయి ఉంటాయి. ఎందుకు? వేసవి కాలంలో. ఈ కోవకు చెందిన నదులు అన్ని ద్వీపకల్ప భారతదేశానికి చెందినవిగా అయితే చెప్పవచ్చు. ఈ నదులు ఋతు సంబంధితమైనవి కూడా. ఆయా ప్రాంతాలలో వీటి ప్రాముఖ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ నదులు కూడా పశ్చిమ తీరాన తప్ప సారవంతమైన మైదానాలను, డెల్టాలను ఏర్పరిచి వ్యవసాయపరంగా ముఖ్యమైనవి కూడా గుర్తింపు పొందాయి. ఈ ద్వీపకల్ప నదులనే ముఖ్యంగా 2 రకాలుగా విభజించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పశ్చిమ వైపుకు ప్రవహిస్తున్న నదులు. సెకండ్ వన్ తూర్పు వైపుకు ప్రవహిస్తున్న నదులు. నర్మదా, తపతి నదులు పశ్చిమ వైపుకు ప్రవహిస్తే ముఖ్య నదులు. తూర్పు వైపుకు ప్రవహించేవి ఏంటి? గోదావరి, కృష్ణ, మహానది, కావేరి, పెన్నా నదులు. పశ్చిమ వైపుకు ఉండేవి ఏంటండి? నర్మదా, తపతి. మరి తూర్పు వైపుకు ఉండేవి గోదావరి, కృష్ణ, మహానది, కావేరి, పెన్నా నదులు. సో ఒకటే వీడియోలో ఈ లెసన్స్ అన్నీ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే టాపిక్ చిన్నదే కదా, ఒక ½ అవర్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఏంటి? ఇక్కడ నర్మదా నది పశ్చిమ వైపుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మ్యాప్ అనుకోండి. సో పశ్చిమ వైపుకు ప్రవహిస్తున్న అతి పొడవైన నదినే నర్మదా నది. ఈ నది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ అనే ప్రాంతంలో పుట్టి వింధ్య, సాత్పురా పర్వత శ్రేణుల మధ్య అయితే ప్రవహిస్తుంది. నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ అనే ప్రాంతంలో పుట్టి వింధ్య, సాత్పురా పర్వత శ్రేణుల మధ్య ప్రవహిస్తున్నది. మరి దీని యొక్క పొడవు 1312 కిలోమీటర్లు. పరివాహక ప్రాంతము 93,180 చదరపు కిలోమీటర్లు. భారతదేశంలోనే పగులు లోయల్లో ప్రవహిస్తున్న అతి పొడవైన నదినే నర్మదా నది. ఇది మనకి నర్మదా నది. మరి ఈ నది సముద్రంలో కలుస్తున్న ప్రాంతం అనేది చాలా ఎత్తులో ఉండడం వల్ల ఎలాంటి డెల్టా స్వరూపాన్ని అయితే ఏర్పరచలేదు. అలాగే ఈ నర్మదా నది ప్రవాహంలో 2 ప్రధానమైన జలపాతాలు ఉన్నాయి. అవి ఏంటంటే కపిలధార, దూందర్ జలపాతాలు. మరి ఈ నర్మదా నదికి ఉపనదులు ఏంటంటే బరహానర్, బుంజర్, షార్, షక్కర్, కోలర్, బుర్నా, హిరాన్. ఇవన్నీ కూడా నర్మదా నది ఉపనదులు.
నెక్స్ట్ వన్ ఏంటి, తపతి నది. ప్రతిదీ కూడా కంపేర్ చేసుకుంటూ చదవడం అయితే అలవాటు చేసుకోండి. తపతి నది, ఈ నది వచ్చేసి పశ్చిమ వైపుకు ప్రవహిస్తుంది. అంటే పశ్చిమ వైపుకు ప్రవహిస్తున్న నదులలో రెండవది. మరి దీని మొత్తం పొడవు ఎంత అండి, 724 కిలోమీటర్స్. పరివాహక ప్రాంతం ఎంత ఉంటుంది, 64,750 చదరపు కిలోమీటర్లు. ఇది మధ్యప్రదేశ్లోని బిటువల్ జిల్లాలో అయితే పుడుతుంది. ఈ తపతి నది అనేసి మధ్యప్రదేశ్లోని బిటువల్ జిల్లాలో పుడుతుంది. ఈ నది సాత్పురా అజంతా పర్వత శ్రేణుల మధ్య అయితే ప్రవహిస్తుంది. సాత్పురా అజంతా పర్వత శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది. ఈ నది ఎక్కువ భాగము మహారాష్ట్రలో అయితే ప్రవహిస్తుందండి. మరి దీని యొక్క ఉపనదులలో ప్రధానమైనది ఏది, పూర్ణ. తపతి నది యొక్క ఉపనదులలో పూర్ణ అనేది ప్రధానమైనది. బిట్వల్, సూకి అనేవి కూడా ఇతర ఉపనదులు. ఇతర ఉపనదులు. ఈ తపతి నది కూడా నర్మదా నదికి ఎటువంటి డెల్టా స్వరూపాన్ని అయితే ఏర్పరచలేదు. అండ్ నెక్స్ట్ వన్, గోదావరి. దక్షిణ భారతదేశంలోని అతి పొడవైనదే గోదావరి నది. దక్షిణ భారతదేశ నదులలో అతి పొడవైనది గోదావరి. అందుకే ఈ నదికి దక్షిణ గంగోత్రి అనే పేరు కూడా ఉంది. దక్షిణ గంగోత్రి అనేది దేనికి పేరు, గోదావరి నదికి. ఈ నది మహారాష్ట్ర రాష్ట్రంలోని పశ్చిమ కనుమలలో భాగమైన నాసికా త్రయంబకం అనే చోట పుట్టి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రవహించి లాస్ట్గా బంగాళాఖాతంలో అయితే కలుస్తుంది. నాసికా త్రయంబకం అనే చోట పుడుతుంది, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహించి చివరగా బంగాళాఖాతంలో కలుస్తుంది. మరి దీని మొత్తం పొడవు చూడండి, 1584 కిలోమీటర్లు. 1584 కిలోమీటర్స్. పరివాహక ప్రాంతం చూడండి, 3,19,389 చదరపు కిలోమీటర్స్. 3,19,389 చదరపు కిలోమీటర్స్. గోదావరి మన రాష్ట్రంలోనే ఆదిలాబాద్ జిల్లాలోని బాసర అనే ప్రాంతం వద్ద ప్రవేశిస్తుంది. మన రాష్ట్రంలోని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలోని బాసర అనే ప్రాంతం వద్ద ప్రవేశిస్తుంది. మన రాష్ట్రంలో ప్రవేశించిన తర్వాత ఈ నది ఆదిలాబాదు, కరీంనగర్, ఖమ్మం, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల గుండా అయితే ప్రవహిస్తుంది. ఈ నది రాజమండ్రి పట్టణానికి 17 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో అనేది కలుస్తుంది. ఈ సముద్రంలో కలవడానికి ముందే ఈ నది మళ్ళీ 5 పాయలుగా విడిపోతుంది. అదేంటి, ఫస్ట్ వన్ గౌతమి, వశిష్ట, వైనతయ, తుల్య, భరద్వాజ్గా విడిపోయి సముద్రంలో కలుస్తాయి. ఈ నదులు చూడండి, ఈ గోదావరి నది సముద్రంలో కలవడానికి ముందు 5 పాయలుగా విడిపోయి లాస్ట్గా సముద్రంలో కలుస్తుంది. గౌతమి, వశిష్ట, వైనతయ, తుల్య, భరద్వాజ. ఈ నదిపై మహారాష్ట్రలో బాబ్లీ అను ఆనకట్ట, మన రాష్ట్రంలో రాజమండ్రి పట్టణానికి సమీపంలో సర్ ఆర్థర్ కాటన్ చే 19వ శతాబ్దం 1852లో నీటిపారుదల సౌకర్యాల కోసం ఒక ఆనకట్ట అనేది కట్టబడింది. ఎక్కడ అండి, ఈ నదిపై మహారాష్ట్రలో బాబ్లీ అను ఆనకట్ట, మన రాష్ట్రంలో రాజమండ్రి పట్టణానికి సమీపంలో సర్ ఆర్థర్ కాటన్ 1852లో నీటిపారుదల సౌకర్యాల కోసం ఒక ఆనకట్ట అనేది మనకు కట్టబడడం అయితే జరిగింది. ఈ ఆనకట్టకు చూసుకుంటే ధవళేశ్వరం ఆనకట్ట అని, కాటన్ బ్యారేజ్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి పశ్చిమ సరిహద్దుల్లో పోలవరం అనే ప్రాజెక్టు కట్టడానికైతే ప్రణాళిక అనేది సిద్ధం చేస్తుంది. ఈ నది తెలంగాణ జిల్లాలకు కోస్తా ఆంధ్ర ప్రాంతానికి చేరడానికి పాపికొండలలో ఇరుకైన లోయల నుండి ప్రవహించి పశ్చిమ గోదావరి నది మైదాన ప్రాంతానికైతే చేరుతుంది. మరి ఈ యొక్క గోదావరి నది యొక్క ఉపనదులు ఏంటండి, మంజీరా, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, వార్ధ మొదలైనవి ఉపనదులు. దేనికి చూడండి, ఇక్కడ గోదావరి నదికి ఉపనదులు ఇవన్నీ కూడా. ఈ నది పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాలో విశాలమైన డెల్టా ప్రాంతాన్ని ఏర్పరిచి, అందువల్ల ఈ ప్రాంతం అనేది వ్యవసాయపరంగా ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యమైన ప్రాంతంగా అయితే గుర్తింపు అనేది పొందుతుంది. నెక్స్ట్ వన్, కృష్ణానది. కృష్ణానది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో భాగమైన మహాబలేశ్వరం అనే ప్రదేశంలో పుట్టి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణానది అనేది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో ఒక భాగమైన
మహాబలేశ్వర్ అనే ప్రదేశంలో పుడుతూ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రాల గుండా ప్రవహించి చివరగా బంగాళాఖాతంలో అనేది కలుస్తుంది. ఈ నది మొత్తం పొడవు చూసుకుంటే 1440 కిలోమీటర్స్ ఉంటుంది. మరి పరివాహక ప్రాంతం వచ్చేసి 2,50,000 చదరపు కిలోమీటర్స్. కృష్ణా నది మన రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ మండలంలోని తంగడి అనే ప్రాంతంలో అయితే ప్రవేశిస్తుందండి. కృష్ణా నది మన రాష్ట్రంలోని అంటే తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ మండలంలోని తంగడి అనే ప్రాంతంలో ప్రవేశిస్తున్నది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనికి ప్రవేశించిన తరువాత ఈ నది మహబూబ్ నగర్, కర్నూలు, నల్గొండ, గుంటూరు, కృష్ణా జిల్లాల గుండా ప్రవహించి హంసల దీవి దగ్గర సముద్రంలోనే కలుస్తుంది ఈ కృష్ణా నది. మరి ఈ నదిపై కర్ణాటక రాష్ట్రంలో నారాయణపూర్, ఆలమట్టి ప్రాజెక్టులను, ఆంధ్రప్రదేశ్లో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను నిర్మించడం అయితే జరిగింది. ప్రస్తుతం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు జిల్లాలో కృష్ణా నదిపై పులిచింతల అనే ప్రాజెక్ట్ అయితే నిర్మిస్తుంది. మరి ఈ కృష్ణా నదికి ఉపనదులు చూడండి, ఇక్కడ తుంగభద్ర, కోయన, పాలేరు, దిండి, అలాగే మూసి, భీమ, మున్నేరు ఇవన్నీ కూడా ఉపనదులు. ఈ నది వచ్చేసి మన రాష్ట్రంలో కృష్ణా గోదావరి జిల్లాలో డెల్టా ప్రాంతాన్ని ఏర్పరిచింది. ఈ డెల్టా గోదావరి డెల్టాతో కలిసిపోయి కృష్ణా గోదావరి డెల్టాగా అయితే పిలువబడుతుంది. ఈ డెల్టా మధ్య భాగంలో నది నీటి చేత ఏర్పరచబడిన మంచినీటి సరస్సే కొల్లేరు సరస్సు. డెల్టా మధ్య భాగంలో నది యొక్క నీటి చేత ఏర్పరచబడిన మంచినీటి సరస్సే కొల్లేరు సరస్సు. నెక్స్ట్ కావేరీ నది. ఈ నది వచ్చేసి మనకు తమిళనాడు రాష్ట్రంలో అయితే ప్రధానమైనది. అలాగే కర్ణాటక రాష్ట్రంలోని కూర్గు జిల్లాలోని కావేరీ నది శ్రీరంగం దగ్గర 2 పాయలుగా అయితే చీలిపోతుంది. ఉత్తర పాయనేమో కోలరున్, అలాగే దక్షిణ పాయన వచ్చేసి కావేరి అని పిలుస్తారు. తమిళనాడు రాష్ట్రంలోని కావేరి పట్టణం అనే ప్రాంతం వద్ద సముద్రంలో అయితే కలుస్తుంది. ఈ నది మొత్తం యొక్క పొడవు చూడండి 805 కిలోమీటర్స్. ప్రాంతం చూసుకుంటే 80,290 చదరపు కిలోమీటర్లు అయితే దీని పరివాహక ప్రాంతం. అండ్ ఈ నది వచ్చేసి డెల్టా నది ఇది కూడా ఏర్పరుస్తుందండి. ఈ నది యొక్క ఆధారంతోనే మన పురాతన కాలంలో కాల్వలు అనేవి తవ్వడం అయితే జరిగింది. సో ఈ నదిపై కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ వద్ద ఒక ప్రాజెక్టు నిర్మించడం అయితే జరిగింది. అండ్ దీని యొక్క ఉపనదులు ఏంటి? కావేరీ నది యొక్క ఉపనదులు హేమావతి, లోకపావని, శింష, ఆర్కావతి మొదలైనవి. నెక్స్ట్ వన్ పెన్నా నది. పెన్నా నది ఈ నది వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ వద్ద ఉన్న నందిదుర్గ కొండలు దక్షిణాన పుట్టి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా హిందూపురం వద్ద అయితే కలుస్తుంది. మెయిన్గా కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ వద్ద ఉన్న నందిదుర్గ కొండల్లో దక్షిణాన పుట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయిన అనంతపురం జిల్లా హిందూపురం వద్ద అయితే కలుస్తుంది. లాస్ట్గా నెల్లూరు జిల్లాలోని ఉటుకూరు వద్ద బంగాళాఖాతంలో అయితే కలుస్తుంది. మరి యొక్క పెన్నా నది యొక్క పొడవు చూడండి 600 కిలోమీటర్స్. పెన్నా నది యొక్క ఉపనదులు జయమంగళ, చిత్రావతి, కుందేరు, మనకి ఇక్కడ కుందు నది అని మాకు దగ్గరలో ఉంది, పాపాగ్ని, చెయ్యేరు, సగ్లేరు వీటి యొక్క ఉపనదులు. ఈ నది కూడా చిన్నపాటి యొక్క డెల్టాను అయితే ఏర్పరుస్తుంది. అండ్ తక్కువగా వర్షపాతం సంభవించే రాయలసీమ ప్రాంతంలో అయితే ప్రవహిస్తుంది. అండ్ ఈ నది సముద్రంలో కలిసే చోటునకు దక్షిణంగా సుమారు 100 కిలోమీటర్స్ దూరంలో ఒక ఉప్పు నీటి సరస్సు పులికాట్ అనే పేరుతో అయితే ఏర్పడింది. ఈ సరస్సు వల్ల పక్షులకు నిలయంగా చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో ఈ నది ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. ఏదండి? ఉప్పు నీటి సరస్సు పులికాట్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నదుల గురించి అయితే ఇవ్వలేదు, చిన్న మ్యాటర్ అయితే ఇచ్చారు. ఈ నది వచ్చేసి 857 కిలోమీటర్స్ దూరం అయితే ప్రయాణించి సముద్రంలో అనేది కలుస్తుంది. దీని మొత్తం పరివాహక ప్రాంతం వచ్చేసి 1,32,000 చదరపు కిలోమీటర్స్. ఒరిస్సా రాష్ట్రంలోనే ఎక్కువ దూరం ప్రయాణించి ప్రముఖమైన నదిగా గుర్తింపు అనేది పొందింది. ఈ నదిపై ప్రపంచంలోనే పొడవైన ఆనకట్టను అయితే నిర్మించారు. అదేంటంటే హీరాకుడ్ ప్రాజెక్ట్. హీరాకుడ్ ఈ ప్రాజెక్టు కూడా బహుళార్థక సాధక ప్రాజెక్టుగా ఎక్కువ గణనీయమైన సేవలు అనేవి అందిస్తుంది. ఈ నది ఒరిస్సా తీరంలోని విశాలమైన డెల్టా ప్రాంతాన్ని ఏర్పరిచి ఈ డెల్టాను ఆనుకొని ఒక ఉప్పునీటి సరస్సు చిలకా సరస్సు అనే పేరుతో అయితే ఏర్పడింది. ఈ నది యొక్క ఉపనదులు ఏంటి? మండ్, షియోనాథ్,
లేవ్, ఈప్, హస్తియా అనేవి ఈ నది యొక్క ఉపనదులు. భారతదేశం అనాదిక వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన దేశం కాబట్టి హిమాలయ నదులు కానీ, ద్వీపకల్ప భారతదేశం నదులు కానీ, వ్యవసాయం పరంగా దేశ ఆర్థిక రంగాలలో కూడా ప్రముఖ పాత్రని కలిగిస్తున్నాయి. ఈ హిమాలయ నదులు ప్లస్ జీవనదులు కావడం వల్ల ప్రపంచంలోనే ప్రఖ్యాతమైన గంగా మైదానాన్ని ఏర్పరిచి వ్యవసాయ రంగానికి తలమానికంగా మారాయి. ఈ జీవనదులు వ్యవసాయ రంగానికి, పారిశ్రామికంగా, గృహావసరాల కోసం, విద్యుత్ అనేది ఉత్పాదకం చేయడానికి, రవాణా రకాలకు ఇలాంటివన్నిటికీ కూడా తోడ్పడుతున్నాయి. అండ్ ఇంకా ద్వీపకల్ప నదులు చూసుకుంటే దక్షిణ భారతదేశం వ్యవసాయ రంగంలోనే విద్యుత్ రంగానికి ఎనలేని తోడ్పాటునైతే అందిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఈ నది వచ్చేసి మనకు మహానది అండి. ఇదంతా కూడా డీటెయిల్గా ఇచ్చారు కదా, మహానది గురించి అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో నేమ్ అనేది ఇవ్వలేదు, ప్రింట్ మిస్టేక్ ఏమో. సో ఇదే అండి ప్రధాన నది వ్యవస్థ. నదులలో 2 రకాలు, దాని గురించి అయితే ఇప్పుడు కంప్లీట్గా అయితే నేర్చుకున్నాం కదా. సో మీకు క్లాస్ అయితే నచ్చిందా అండి? నచ్చితే మాత్రం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి శీతోష్ణ స్థితి, ఈ లెసన్ మాత్రం కొంచెం ఎక్కువే అండి. సో ఈ లెసన్ గురించి అయితే నేర్చుకుందాం.